బంగారు పల్లెంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారని మండిపడ్డారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ నేడు రాష్ట్రాన్ని బంగారు పల్లెం కాదు కదా, అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబడ్డారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి వస్తున్న రాబడిలో 40,000 కోట్లు వడ్డీలకే పోతుందని మండిపడ్డారు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఇరు పార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని, అందువల్లే వేల కోట్ల రూపాయలు ఎన్నికల సమయంలో కుమ్మరించిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు మంత్రి జూపల్లి. గతంలో విపక్షాలు బీఆర్ఎస్ను 2 ఏళ్ల తర్వాత విమర్శిస్తే పసికందును విమర్శిస్తున్నారా అని వాపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2ంటిని అమలు చేసిందని వివరించారు. మిగతా గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన నిర్వహించామని గుర్తు చేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారని, బీఆర్ఎస్ పతనానికి ఇది ఆరంభం మాత్రమే అన్నారు. గత 2 ఏళ్లలో కృష్ణా బేసిన్లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు ఇవ్వలేదన్న మంత్రి ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున చీకటి ఒప్పందాలతో సాగర్ నీళ్ల నాటకం ఆడటానికి చూశారని, కానీ దానిని ప్రజలు నమ్మలేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో లేరన్న జూపల్లి, అందుకే ఎన్నికల సమయంలో ఎప్పటిలాగే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదని విమర్శించారు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జున సాగర్లో జలాలు అడుగంటిపోయాయని, ఇదంతా కేసీఆర్ స్వార్థ అసమర్థత పాలన వల్లే అని మండిపడ్డారు. తెలంగాణకు ఈ గతి పట్టడానికి కేసీఆర్ బీఆర్ఎస్ పరిపాలన విధానాలే అని ధ్వజమెత్తారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా బేసిన్లో నీరు లేనప్పుడు 2వ పంటకు ఇవ్వడం ఎలా సాధ్యం అని జూపల్లి ప్రశ్నించారు.